మొన్న చెప్పుకున్నాం మనం. చిత్రగుప్త అని ఒక ఛానల్ నడిపిస్తూ ఉంటాడు మిత్రుడు. బండి సంజయ్ గారు ఎవరైతే కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఉన్నారో ఆయనకు సంబంధించి కొన్ని రహస్యాలు అవి ఇవి కొన్ని మధ్య బయట పెడతా ఉన్నాడు. అంటే పార్టీకి ఆయన ఎట్లా నష్టం చేసిండు అవన్నీ కూడా బయట పెడతా ఉంటే ఆయన మీద ఒక వారం 10 రోజుల నుంచి నాన్ స్టాప్గా అటాక్లు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి కాదు, వారం 10 రోజుల నుంచి నాన్ స్టాప్ సినిమా నడుస్తూనే ఉన్నది. నిన్న రాత్రి దాదాపు 150 మంది ఇంటి మీదకి వచ్చి మహిళలు పురుషులు వచ్చి ఆయన ఇంటి మీదకి పోయి దాడి చేసిరు. ఈయన మీద, ఆయన వాళ్ళ తల్లి మీద, వాళ్ళ భార్య మీద, వాళ్ళందరి మీద కూడా దాడి చేసిరంట. అట్లాగే ఆఫీస్లోకి పోయి ఆఫీస్లో ఉన్నటువంటి సిపియులు, యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ సిపియులు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారంట. పోలీసులు వస్తే పోలీసులను కూడా ఈయన కానిస్టేబుల్ పోలీసులు అయితే పోలీసులను కూడా మొత్తం నెట్టేసుకుంటూ వాళ్ళని కొట్టుకుంటూ తీసేసి పక్కకు నూకేసుకొని దూసుకొని వెళ్ళిపోయారు. దానికి సంబంధించి కూడా ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అంతా జరుగుతూ ఉన్నది. ఆయన మరి హోంశాఖ మంత్రిగా ఉన్నారు కేంద్రంలో. హలో హలో మహేష్ గారు, నేను ప్రభాకర్, నేను న్యూస్ లైన్ నుంచి లైవ్ అన్న. నమస్తేనే, నేను ప్రభాకర్ అన్న, న్యూస్ లైన్ నుంచి. అన్న నమస్తే. నమస్తే. ఏం జరిగిందన్న అసలు నైట్ ఏమైంది? నిన్న రాత్రి కాదు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల నుంచి ఒక దగ్గర 30 నుంచి 40 మంది మహిళా కార్యకర్తలు మా ఇంటి దగ్గర నిలబడ్డారంట కీ వేసుకుంటా. మా చాలా మంది పలువురు చూసిరట. చూసిన తర్వాత కొంతమంది అడిగిరట. అడిగిన తర్వాత ఒక చిన్న పిల్ల కూడా అడిగిందట, ఏమైంది కథ, ఇంతమంది ఎందుకున్నారు అని అంటే భారతీయ జనతా పార్టీ మీటింగ్ ఉందని చెప్పిరట. మా ఇంటి కాడ భారతీయ జనతా పార్టీ మీటింగ్ ఎందుకు ఉంటది అని చెప్పి వాళ్ళందరూ కొంచెం వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండే. బట్ నాకు తెలియదు కదా ఇంటికాడికి వస్తారని. జనరల్ గా ఏదున్నా లొల్లి ఏదున్నా మనము కంప్లీట్ ఏదున్నా బయట పెట్టలేం కదా, ఇంటికాడికి కదా. సో ఇంటికాడికి వచ్చిండ్రు. ఇంటికాడికి వచ్చి నా ఫ్యామిలీని భయాందోళనకు గురి చేస్తే నేను కూడా భయాందోళనకు గురైతానన్నట్టు ఒక సంకేతం ఇయనికే చేసిర్రు. ఇక అట్లా చేసి మళ్ళా నన్ను కొట్టింది వాళ్ళే షూట్ చేసుకొని వాళ్ళది వాళ్ళే పెట్టుకొని కారం పొడి చల్లిండ్రు. ఇంటికి గిరీష్ వస్తే అంటే కారం పొడి ఎందుకు చల్లుతా, నువ్వు కారం మాటలు మాట్లాడితేనే కదా కారం పొడి చల్లుతా, లేకపోతే ఇంటికి వచ్చినోడికి ఛాయ్ తాగిపిస్తాం కదా. ఇంటికి వచ్చినోడికి ఛాయో లేకపోతే షర్బతో ఏదో ఇస్తాం కదా, అది సాంప్రదాయం కదా. కారం పొడి చల్లినాము అని అంటే ఏదో నువ్వు విషయం లేకుండానే వచ్చినావు కదా. అప్పటికి మా సెక్యూరిటీ కింద ఆపుతూనే ఉన్నాడట. దగ్గర 30-40 మంది మాబు, మళ్ళీ ఒక 20-30 మంది ఇంకొక మాబు, అట్లా ఒక 60-70-80 మంది దాకా వచ్చిర్రు అని అనేది ఒక అంచనా. 3 దర్వాజాలు వలగొట్టిండ్రు. మా అమ్మ పైన దాడి చేసిండ్రు, నా భార్య పైన దాడి చేసిండ్రు. ఇక పోలీసుల గురించి మాట్లాడకన్నా ఇప్పటికి 3 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇప్పటికి 29 మార్చ్ 2025 ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయింది. ఇదిగో లేపుతున్నాం అదిగో లేపుతున్నాం అన్న నానాపులి కథ చేసిర్రు. మళ్ళా రెండోసారి కూడా నా ఆఫీస్ మీద దాడి అయింది. సురక్షిత హేతు గిరీష్ నువ్వు వీడికి రా అని చెప్పారు. పోలీస్ స్టేషన్ కి రానన్నారు. పోలీస్ స్టేషన్ కి రాగానే నేను అన్నాడ కూసబెట్టిర్రు. మళ్ళా నా ఆఫీస్ మీద దాడి చేసిర్రు. నేను పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాక మళ్ళా పోలీసులు అసమర్థత అనాలనా, లేకపోతే ఈ గ్యాంగ్స్టర్లతో వీళ్ళందరూ కుమ్మక్కయ్యారనాలనా, లేకపోతే ఏ అవినాభావ సంబంధాలు ఏమున్నాయని చెప్పి ఈ సమస్యలు అనేది ఎవరికి అర్థమవుతుంది. దాని తర్వాత నేను ఫోన్ చేసి నేను చెప్పిన, నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉండే, సార్ మళ్ళీ ఇట్లా ఉందంట, ఏంటంటే నేను మొత్తం అడ్జస్ట్ ఇచ్చేస్తానన్నారు. కాకపోతే నేను ఇంటి దగ్గరికి రానని నేను అనుకున్నా. ఇక నాకు తెలిసి ఇట్లాంటి కైండ్ ఆఫ్ రాజకీయాలు నాకు తెలిసి మన ఈ 100 సంవత్సరాల పాటు నాకు తెలిసి తెలంగాణలో ఎప్పుడు చూడలేదు వచ్చి మనం. మరి ఎవరు దీని వెనకాల ఎవరు చేస్తున్నారు? బండి సంజయ్ ఇది కంప్లీట్ గా ఆర్కెస్ట్రేట్ చేసిండు అన్న, అందులో డౌట్ లేదు. మెసేజ్లు కూడా అట్లనే ఉన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి మీద అలిగేషన్ చేస్తున్నారు. కరీంనగర్ ఎంపీ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ బండి సంజయ్ గారే ఉన్నారని చెప్పి ఆయన అనుచరులే పెడుతున్నారు. మళ్ళీ ఇది కూడా ఇంకా కాకపోతే ఇంకా చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా నా ఇంటికాడ నిలబడ్డారట. మళ్ళా గిరీష్ గారు బయటికి వెళ్తే దాడి చేస్తూనే ఉంటామని. ఇది స్టోరీ. ఎందుకు మరి ఇంత వివాదం ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతుంది అసలు?
కదా ఆయననే మాట్లాడాలి, ఇక మనం ఏం మాట్లాడతాం. నేను చెప్పేది చెప్తూనే ఉన్నా. ఉమ్, విమర్శ తట్టుకునే కెపాసిటీ అయినా తీసుకోవాలా. విమర్శ తట్టుకోకుండా నేను ఇక దాడులు చేస్తానంటే ఉమ్, ఉమ్, ఇక ఎట్లా అని మనము ఇక ఆయననే అడగాలి. ఇక మరి ప్రశ్న నన్ను అడిగితే నేను చెప్పాలి. ఓకే ఓకేనా, రైట్ రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇగో ఇది కేంద్ర హోంశాఖ మంత్రి గారు మెయింటైన్ చేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్. అది రాష్ట్ర హోంమంత్రి గారు మెయింటైన్ చేస్తున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏందో హెచ్యూలో కనిపిస్తూ ఉన్నది, రాష్ట్రం అంతటా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ విద్యార్థుల మీద దాడులు అయితే, నేరాలు జరిగితే మాత్రం చర్యలు ఉండవు. పట్టపగలు దొంగతనాలు, దోపిడీలు అన్నీ జరిగిపోతూ ఉంటాయి, అక్కడ యాక్షన్ ఉండదు. ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి గారేమో మరి ఆయన వాళ్ళే పంపించారని చెప్పి ఆయన గట్టిగా అలిగేషన్ చేస్తూ ఉన్నాడు. ఆయన బండి సంజయ్ పంపించిండు, బండి సంజయ్ చేయించిండు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పటికి 29వ తారీఖు నుంచి ఇప్పటికి 3-4 సార్లు జరిగిందంట. ఆఫీస్కి వచ్చి సిపిఎల్ తీసుకుపోవడం, ఇవన్నీ చేయడం, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నదంట సినిమా. సో ఇది రాష్ట్రంలో, దేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఇటు రాష్ట్రంలో అటు దేశంలో జరుగుతున్నటువంటి వ్యవహారం.